సరే, ఆయన చెప్పలేదు, మరి నువ్వెందుకు చెప్పలేకపోయావు? నీకు రాహుల్ బాబు అంటే ప్రేమ ఉంది కదా, మరి నీ మనసులోని ఇన్ని రోజులు ఎందుకు దాచుకున్నావు? కనీసం తాళి కట్టిన తర్వాత అయినా రాహుల్ బాబు నిన్ను ప్రేమించాననే విషయం చెప్పాడు. కానీ నువ్విప్పటికీ చెప్పలేకపోతున్నావే. ఎలా చెప్పమంటావు? ఇప్పుడు నేను రాహుల్ బాబుని ప్రేమించానని చెప్తే వాళ్ళ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. పైగా నేనిప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే ఆ ప్రేమలో నిజాయితీ కనిపించదు. ఎందుకు కనిపించదు? ఎందుకంటే నా ప్రేమను చెప్పడానికి ముందే రాహుల్ బాబు నాకు భర్తగా మారాడు. ఇప్పుడు నేనేం చెప్పినా నిజాయితీ కనిపించదు. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ప్రేమని, రాహుల్ బాబు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. వెళ్ళు, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పు. నా వల్ల కాదు. అది కాదు భవానీ, నన్ను విసిగించుకో, వెళ్ళిపో. భవానీ, 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 ఏంటిది? భవానీ, భవానీ. చెప్పండి బాబు. అయినా మీరేంటి బాబు ఈ సమయంలో? ఎవరైనా చూస్తే? ఎవరు చూడకూడదనే కదా ఈ ఏర్పాటు చేశాను. నాకు చాలా బాధగా ఉంది భవానీ. ఎందుకు బాబు? అసలేమైంది బాబు? ఎందుకు బాధపడుతున్నారు బాబు? నువ్వు బాబు అనటం మానే. నేను నీకు భర్తని. చక్కగా ఏమండి అని పిలు, లేదా రాహుల్ అని పిలు. అమ్మో, నా వల్ల కాదండి. నాకు మొదటి నుండి రాహుల్ బాబు అని అనడమే అలవాటు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు భవానీ. ఎప్పుడైనా మీరు నాకు రాహుల్ బాబే. కానీ నేను నీ మెళ్ళో తాళి కట్టి నీకు భర్తనయ్యాను. కానీ నీతో కలిసి గృహప్రవేశం చేయలేకపోయాను. అన్నీ బావుంటే రేపు మనిద్దరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. నీ మెడలో తాళి కట్టగలిగాను గాని నీ జీవితంలోకి రాలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధగా ఉంది. వదిలేండి బాబు. ఇప్పుడు అవన్నీ ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు లేకుండా నాకు సంతోషం ఎక్కడుంటుంది భవానీ? చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అది నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. చెప్పారు కదా బాబు. అలా కాదు భవానీ, చాలా అందంగా చెప్పాలి. ఎప్పటినుంచో నా గుండెల్లో పెంచుకున్న ప్రేమని ఒక అద్భుతంగా నీ ముందు చెప్పాలి. చెప్తాను, ఖచ్చితంగా నీకు నా ప్రేమని చెప్తాను. హాయ్ బావా. ఎక్కడున్నావా బావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అయినా ఇక్కడేం చేస్తున్నావు? నేనేదో చేస్తున్నానులే. అయినా నువ్వెందుకు వచ్చావు? నీకోసమే బావా. వదిలేశ్వర్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఇప్పుడు నేను నీకు భార్యని. నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నా మెడలో తాళి లేనప్పుడే నువ్వంటే పడి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు నా భర్తవయ్యావు. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను బావా. ఆ తాళి నేను కట్టింది కాదు,
నువ్వు కట్టకపోయినా నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యని. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పద ఏయ్. వెళ్దాం. ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? ఆ భవానీని వదిలించుకోకుండా మళ్ళీ ఇంటికెందుకు తీసుకొనొచ్చావు? పెళ్లిలో ఆ భవానీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో మర్చిపోయావా? అన్నయ్య, నేనేం చేసినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. వాటితో పాటు నా స్వార్థం కూడా ఉంటుంది. అది మర్చిపోతున్నావు. నిజమేనమ్మా, కానీ ఆ భవానీ లేకపోతే ఇంట్లో మన పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు కదా. లేదన్నయ్య, ఆ భవానీ ఇక్కడుండడమే మంచిది. దానికోసం రాహుల్ పెళ్లి మండపం నుంచి అంత నాటకమాడి మరీ వెళ్ళాడు అంటేనే నా అనుమానాలు నాకున్నాయి. భవానీని ఇప్పుడు బయటికి వదిలేస్తే ఎగరడానికి రెక్కలిచ్చినట్లవుతుంది. అది ఎగిరిపోవడమే కాదు, అవసరమైతే రాహుల్ని కూడా ఎగరేసుకొని పోతుంది. ఇప్పుడు భవానీ మనకు చాలా అవసరం. ఎందుకంటే దాని వెనక 15,000 ఎకరాల భూమి ఉంది. అంతకు మించి రాహుల్కి భవానీకి మధ్య ప్రేమ ఉంది. ఇప్పుడు దాన్ని వదిలేయడం మంచిది కాదన్నయ్య. కానీ కళ్ళెదురుగా భవానీ ఉండగా రాహుల్ ఐశ్వర్యతో ఎలా సంతోషంగా ఉంటాడమ్మా? ఉండాలన్నయ్య. అది చూసి భవానీ కుమిలిపోవాలి. అది దూరంగా వెళ్ళిపోతే రాహుల్ని అయస్కాంతంలాగా లాగేసుకుంటుంది. ఇప్పుడు ఏమీ చెయ్యలేక కుమిలిపోతుంది. ఎంతకాలం ఇంకా ఆ దరిద్రాన్ని మనం భరించాలి? దాని మెళ్ళో తాళి కట్టింది ఎవరో తెలుసుకునేంతవరకు. ఒక్కసారి అదెవరో తెలిసింది అంటే వెంటనే రాహుల్ కళ్ళ ముందే భవానీని వాడికిచ్చి ఈ ఊరికి దూరంగా పంపించేస్తాను. అక్కడ మూడో కంటికి తెలియకుండా వాళ్ళిద్దరినీ లేపించేస్తాను. ఆ నేరం ఎవరు చేశారో కూడా తెలీదు. ఈలోగా ఆలయానికి సంబంధించిన భూములు మన సొంతం అవుతాయి. ఆ తర్వాత నువ్వు సీఎం, నేను మినిస్టర్. అంతే కదా చెల్లెమ్మా? ఏం ప్లాన్ చేశావమ్మా? సూపర్. రాజకీయం అంటే ఇదే అన్నయ్య. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, అంతా నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. తులసి, 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 తులసి. ఏమన్నారు? ఏమన్నారు? అడుగుతోంది మిమ్మల్నే. ఏమన్నారు? అది అది తులసి. తులసియా? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ దాని పేరు ఈ ఇంట్లో వినిపించింది. అది మీ నోటి నుంచి వచ్చింది అంటే అది ఇంకా మీ ఆలోచనలోంచి పోలేదు కదా? అది కాదు ఛాయా. నాకు దక్కాల్సిన దాన్ని అది సొంతం చేసుకోవాలి అని చూసినందుకే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కానీ
దాని ఆలోచనలు మాత్రం ఇంకా మీ మనసులో బ్రతికే ఉన్నాయి కదా? లేదు ఛాయ, నిజంగా తనని ఎప్పుడో మర్చిపోయాను. కానీ అనుకోకుండా కలలోకొచ్చేసరికి అదే ఎందుకొచ్చింది, ఎలా వస్తుంది? మీ మనసులో ఎక్కడో ఇంకా దాని గురించిన ఆలోచనలు అలాగే ఉన్నాయి. కూతురికి పెళ్లి చేశాం, దాని భవిష్యత్తు గురించి కలలు కనాల్సింది పోయి మీ గతం గుర్తు చేసుకుంటున్నారా? లేదు ఛాయ, లేదు. నాకు అలాంటి ఆలోచనలు లేవు. నా మాట నమ్ము. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఆ పేరు వినిపించినా, దాని గురించి మీరు ఆలోచించినట్లు తెలిసినా, దానికే గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. నా ఈగో మీద దెబ్బ కొడితే కన్న బిడ్డ, కట్టుకున్న భర్త, తోడబుట్టిన అన్న, ఇలాంటివేవీ నేను చూడను. తగలబెట్టేస్తాను. లేదు, అలా జరగదు. రేపు పిల్లలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. అనవసరంగా లేనిపోని ఆలోచనలు చేసి నన్ను రెచ్చగొట్టకండి. పడుకోండి. తులసి, నా మనసేదో చెబుతుంది తులసి. నువ్వు దూరమైనా బిడ్డని కనీ ఉంటావు. నా కోసం ఆ బిడ్డని ఎక్కడో క్షేమంగా ఉంచే ఉంటావు. ఇరవై 22 ఏళ్ల నిరీక్షణ ఏ తండ్రి ఆదరణకు నోచుకోలేదో ఆ తండ్రి చెంతకే చేరుకుంటుంది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకెవరి గురించి ఆలోచిస్తానమ్మా? భవానీ గురించే. తన జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఎదురవుతున్నాయి. అక్కడ తను ఎలా ఉందో ఏంటో, మనకి దూరమై తను ఎంత బాధపడుతుందో. బాధపడకమ్మా, తొందరలోనే భవానీని నాన్న అర్థం చేసుకుంటారు. మళ్ళీ తన్ని అక్కును చేర్చుకుంటారు. భవానీ జీవితం ఆనందంగా ఉంటుంది. కావేరి, భవానీ అదే పనిగా గుర్తొస్తోంది. అయితే ఒకసారి వెళ్ళి మనం భవానీని చూసి వద్దామా? మన్ని చూస్తే భవానీ కూడా చాలా సంతోషపడుతుంది. అమ్మో, మీ నాన్నకి తెలిస్తే? ఏం కాదులే అమ్మా, నాన్నగారు గుడికి వెళ్ళారు కదా, ఆయన తిరిగి వచ్చేలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. సరే, భవానీకి పాయసం అంటే ఇష్టం కదా, తీసుకెళ్దామా? అలాగేనమ్మా. శ్యామల, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఎక్కడికి లేదండి, చిన్న పనుంటే సుగుణ వాళ్ళింటికి వెళ్తున్నాం. అవును, మీరేంటి అప్పుడే వచ్చేశారు? నేను కూడా ఒక ముఖ్యమైన పనుండే ఇంటికొచ్చేశాను. త్వరగా కావేరిని తయారు చేయి. కావేరిని తయారు చేయడం ఏంటండి? ఎక్కడికైనా వెళ్తున్నామా? మనం వెళ్ళడం లేదు, కావేరిని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. అదేం నాన్న, ఇంత హఠాత్తుగా నాకు పెళ్లి చూపులేంటి? ఒక కూతురు వల్ల ఈ కుటుంబం పరువు వీధిన పడిందమ్మా.
ఇప్పుడు అదే వీధిలో తలెత్తుకుని తిరగాలంటే ఆ పరువు ఇంకో కూతురు నిలబెట్టాలి. భవానీ కారణంగా మనం పోగొట్టుకున్న మర్యాద నీ పెళ్లితోనైనా తిరిగి రాబట్టుకోవాలి. అలా కాదు నాన్న. నువ్వింకేం మాట్లాడకు కావేరి. శ్యామల, పెళ్లి చూపులకి వచ్చే వాళ్లతో అన్నీ మాట్లాడాను. వాళ్ళు కావేరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు త్వరగా అమ్మాయిని తయారు చేయి. మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్నా. ఆ భవానీ మన ఇంటిని వదిలి వెళ్లిపోయిన తర్వాత మన ఇంటికి పట్టిన దరిద్రం కూడా వదిలి వెళ్లిపోయింది. కావేరి యొక్క పెళ్లితో మనకంతా మంచి జరుగుతుంది. మధురా, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నా కాదమ్మా, నీకే తెలియడం లేదు. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మన ఇంటి పరువు పోయిన తర్వాత కూడా నీకు తెలియడం లేదు. ఇప్పటికైనా నాన్న చెప్పినట్టు చెయ్యి. అక్క, మంచి చీర కట్టుకో, అందంగా రెడీ అవ్వు. నేను ఫ్రెష్గా పువ్వులు తీసుకొస్తాను. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? నాన్నెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? భవానీ లేకుండా ఇలా పెళ్లి చూపులకి తయారవడం నాకిష్టం లేదు. ఇప్పుడు అవేవీ ఆలోచించకో. మనం ఈ పెళ్లి చూపులు కాదంటే మీ నాన్నగారు బాధపడతారు. ఇప్పటికే జరిగిన దానికి ఆయన కుమిలిపోతున్నారు. ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. రామ్మా. అమ్మా భవానీ, ఈ పనులన్నీ నీకెందుకు? ఇంట్లో ఇంతమంది పనివాళ్లున్నారు కదా, నువ్వెందుకు చేస్తున్నావు? అదేంటమ్మా నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారు? నాకు ఇంట్లో పని చేస్తుంటే ఆ అమ్మూరి గుడిలో పనిచేస్తున్నట్టుంటుంది. అయినా ఊరికే కూర్చుని ఏం చేస్తాను? నాకు ఏం తోచదు కదా. భవానీ, కళ్ళెందుకు అలా ఉన్నాయి? రాత్రి నిద్ర పట్లేదా? ఓ, కొత్త ప్రదేశం కదా, ఇంకా అలవాటు కాలేనట్టుంది. లేదు జనని, తన కళ్ళు నిద్రపట్టకలా లేవు. తన వాళ్లకి దూరమైనందుకు బాధతో ఏడ్చెలా ఉన్నాయి. అంతేనా భవానీ? చూడు భవానీ, నీకు మీ నాన్న మీద ఎంత ప్రేముందో మీ నాన్నకు కూడా నీ మీద అంత ప్రేముంటుంది. కాని ఊరి కోసం, ఊరి జనం కోసం మీ నాన్న ఆ ప్రేమని నీ మీద కోపంగా చూపిస్తున్నారు. కొద్ది రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అవును భవానీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. అమ్మోరి తల్లి మీద నీకున్న భక్తి, ఈ ఊరిపై నీకున్న అభిమానం, నీ కుటుంబంపై నువ్వు పెంచుకున్న ప్రేమ, ఇవన్నీ కలిసి నీకు మంచే చేస్తాయి. అవును భవానీ, నువ్వు చాలా మంచిదానివి. నీ మెడలో తాళి కట్టిన అబ్బాయి కూడా చాలా మంచివాడే అయ్యుంటాడు. నా మెడలో తాళి కట్టిన వ్యక్తి ఎవరో కాదమ్మా, మీ రాహుల్ బాబే. కానీ అది నేను బయటికి చెప్పలేను, చెప్పుకోలేను. ఒకప్పుడు తనెవరో తెలియక చెప్పలేకపోయాను. ఇప్పుడు తెలిసి కూడా మీతో చెప్పుకోలేకపోతున్నాను. మిమ్మల్ని అత్తయ్య అని ప్రేమతో పిలవాలనుంది, కానీ పిలవలేకపోతున్నాను. జరిగిన నిజం మీకు చెప్పకపోవడం తప్పే, కానీ తప్పడం లేదు. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. భవానీ, అలాగే నిలబడకపోతే వ్రతానికి సంబంధించిన పనులు చేయొచ్చుగా? అయ్యో వదినా, ఇప్పటి వరకు ఈ పనులన్నీ భవానీయే చేసింది. ఇప్పుడే నువ్వు ఆగొదినా. చూడు భవానీ, నీ మెళ్ళో తాళి కట్టిన వాడెవడో తెలుసుకొని వాడి దగ్గరికి నిన్ను చేరుస్తానని, అప్పటి వరకు నిన్ను మా ఇంట్లోనే పెట్టుకుంటానని ఈ ఊరి జనానికి మాటిచ్చాను. కాబట్టి నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. పని పాట లేకుండా తిని కూర్చోవడం కాదు. ఇక్కడ నీ స్థానం ఏంటో తెలుసుకొని, గుర్తు పెట్టుకొని
దానికి తగ్గట్టుగా నడుచుకో. వదినా, పంతులు గారు ఇంకా రాలేదనుకుంటాను కదా, ఆ సంగతి చూడండి. అలాగే వదినా. భవానీ, బాధపడకమ్మా. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది కదా, ఆ వ్రతంలో పాల్గొంటే మంచి జరుగుతుంది. సత్యనారాయణ స్వామి అంటేనే సత్య నారాయణుడు, అంటే సత్యాన్ని గెలిపించి వరాలిచ్చే దేవుడు అంటారు. ఈరోజు నువ్వు కూడా ఆయన పూజలో కూర్చుని నీకు తాళి కట్టినవాడు త్వరగా నిన్ను చేరతీయాలని మనసారా కోరుకో. ఆ స్వామి దయవల్ల తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీ భర్తతో నీ బ్రతుకు బాగుంటుందమ్మా. బాధపడకమ్మా, చల్లగా ఉండు. నా మీద నీకింకా కోపం తగ్గలేదా? మన మధ్య వార్ నడిచిందే తప్ప పెళ్లి జరగలేదు. మనకు జరిగింది పెళ్లి అంటావా? ఐ లవ్ యూ బాబా, ఐ లవ్ యూ సో మచ్.